ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. శిశువుల అక్రమ రవాణా కేసును అక్కడ పోలీసులు ఛేదించినటువంటి పరిస్థితి. 9 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి ఎస్పీ ఉదయ్ కుమార్ అని టీం, అలాగే 2 కవలలు కర్ణాటకకు చెందిన వారిని విక్రయించినట్లు, అలాగే కన్న తండ్రే అసలు నిందితుడిగా తేల్చినటువంటి పరిస్థితి అక్కడ ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. కన్న తండ్రే ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ అమ్మకం వ్యవహారంలో ఆర్ఎంపీ డాక్టర్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విచారకరమైనటువంటి సంఘటన అక్కడ వెలుగు చూసినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్, థ్యాంక్ యూ. అయితే ఏదైతే శిశు విక్రయం అనేటటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది ఆదిలాబాద్ పట్టణంలో కాకుండా జిల్లాలోనే సంచలనం కలిగించింది. అయితే ఇది దాదాపుగా గత 8-9 నెలల క్రితం జరిగిన ఘటన, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశంపై వివరాలు ప్రకటించారు ఎస్పీ, జిల్లా ఎస్పీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది అన్నది. అయితే కర్ణాటకలో ఏదైతే దీనికి ప్రధానంగా ఇక్కడ పాపల్ని చిన్నపిల్లల్ని కర్ణాటక తీసుకెళ్లి అక్కడ కర్ణాటకలో ఎవరికైతే సంతానం లేదో ఆ సంతానం లేని వాళ్ళకి 2 శిశువుల్ని 2 కుటుంబాలకు వేరువేరుగా అమ్మినట్టుగా ఎస్పీ చెప్పారు. అయితే ఈ పూర్తి డీటెయిల్స్ ఆయన చెప్పారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక బంగారిగూడకు చెందినటువంటి ఒక వ్యక్తికి అయితే గతంలోనే అతనికి 3 పిల్లలు ఉన్నారు. అయితే తాజాగా మరో 2 కవలల్ని జన్మించి ఆ తల్లి చనిపోయింది. సో 5 పిల్లల్ని సాకేటటువంటి 5 పిల్లల్ని పెంచి పోషించే ఆర్థిక స్తోమత లేక ఆ కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఆ 2 పిల్లల్ని, ఎవరైతే కవల పిల్లలు ఉన్నారో 50 రోజుల పసికందులు వాళ్ళు, ఆ 50 రోజుల పసికందుల్ని అమ్మే ప్రయత్నం చేశారు. అయితే ఆ కర్ణాటకకు చెందినటువంటి ఒక ఫ్యామిలీ, అతనికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక తమ్ముడు, ఒక ఆర్ఎంపీ డాక్టర్, వాళ్ళకి దగ్గర బంధువు ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ ఆదిలాబాద్ లో ఉంటున్నారు. అతని ద్వారా ఆ కర్ణాటక ఫ్యామిలీ అతనికి ఈ విషయం చెప్పారు. అంటే కర్ణాటకలో సంతానం లేని వాళ్ళు పిల్లల్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న విషయం అక్కడ కర్ణాటక ఫ్యామిలీ ఒకటి ఆదిలాబాద్ ఆర్ఎంపీ డాక్టర్ కి సమాచారం అందించింది. ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి మధ్యవర్తిగా అతన్ని తీసుకొని అతనికి ఆ విషయం చెప్పడం జరిగింది. అయితే ఆ షారూక్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బంగారిగూడకు చెందినటువంటి ఒక తండ్రి గంగాధర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి విషయం చెప్పారు. అంటే నువ్వు పిల్లల్ని సాగడం లేదు కదా, అయితే 2 పిల్లల్ని కనుక అమ్మినట్టయితే డబ్బులు వస్తాయన్న విషయం చెప్పేసరికల్లా అతను కూడా దానికి మొగ్గు చూపాడు. అంటే మొత్తం మీద ఈ యొక్క రమాకాంత్ ఆర్ఎంపీ డాక్టర్ అండ్ తర్వాత ఇతరు షారూక్ అంతా కలిసి కూడా ఆ తండ్రి గంగాధర్ కి ఆ పిల్లల విషయం చెప్పారు. అయితే వీళ్ళంతా కూడా దాదాపుగా అంటే ఈ తతంగంలో అంటే మొత్తంగా ఈ వ్యవహారంలో దాదాపు 12 మంది వరకు పాలు పంచుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే 12 మందిలో 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళంతా కూడా గత 8 నెలల క్రితమే ప్రత్యేకంగా ఒక కార్ తీసుకొని ఆ కారులో పిల్లల్ని తర్వాత వీళ్ళంతా కూడా బయలుదేరి వెళ్ళినట్టుగా కర్ణాటక వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారో వాళ్ళకి సంబంధికులు కర్ణాటకలో ఉన్నారో బంధువులు, వాళ్ళు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పరిచయం చేశారు. కారులో 2 కుటుంబాలకు తీసుకెళ్లారు. 2 కుటుంబాల దగ్గర తీసుకెళ్లి ఆ 2 కవలలు ఎవరైతే 50 రోజుల పసికందులు పెద్ద పాపను చిన్న పాపను ఇద్దరిని వేరు కుటుంబాలకు కొంత సొమ్ముకు విక్రయించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. వెంటనే అక్కడ సొమ్మును కూడా ఆ తండ్రికి కొంత ముట్ట చెప్పేసి ఇందులో ఎవరైతే 12 మంది ఉన్నారో ఆ 12 మంది అందరూ కూడా తలా కొంత పంచుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ విషయం అంటే దాదాపుగా ఈ తతంగం జరిగి 9 నెలలకు పైగా కాలం అవుతుంది. కానీ రీసెంట్ గా ఒక వ్యక్తి ఐసిడిఎస్ కి సమాచారం అందించడంతో ఐసిడిఎస్ వాళ్ళు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సో పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెంటనే కర్ణాటకకి తమ బృందాన్ని పంపి అక్కడ ఎవరైతే 2 శిశువుల్ని విక్రయించారో ఆ విక్రయించినటువంటి ఒక శిశువుల్ని తిరిగి తీసుకొచ్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి అంటే ఈ పిల్లల విక్రయానికి సంబంధించినటువంటి ఈ కేసులో పాలు పంచుకున్నటువంటి ఒక 12 మందిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ 9 మందిలో ప్రధానంగా కేసులో ప్రధాన నిందితుడిగా ఎవరైతే శిశువుల యొక్క తండ్రి ఉన్నాడో అతనిగా నిర్ధారించారు. తర్వాత అతనితో పాటుగా మిగతా వాళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేశారు. అయితే మొత్తం మీద ఇక్కడ ఆదిలాబాద్ పోలీసులకు కర్ణాటక వెళ్లి ఈ కేసును చాకచక్యంగా పరిశోధించి అటు పిల్లలతో పాటు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుని ఈ రోజు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. అంతేకాకుండా ఈ యొక్క పోలీసులకు కూడా ఎస్పీ రివార్డులు కూడా ప్రకటించారు. అయితే ఆ కేసులో ఎస్పీ చెప్తుంది ఏంటంటే
ఎవరైనా సరే ఇల్లీగల్ గా ఎలాంటి ప్రొసీజర్ తీసుకురావద్దని, అంటే సంతానం లేని వాళ్ళు పిల్లల్ని పెంచుకోవడం తప్పేం కాదు, పిల్లల్ని కానీ కొనుక్కోవడం అంటే ఒక ఇల్లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా పిల్లల్ని కొనుక్కోవడం అనేటటువంటిది చట్ట విరుద్ధము. అయితే ఐసిడిఎస్ వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది, ఐసిడిఎస్ వాళ్ళ దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి ఐసిడిఎస్ ద్వారా ఒక ప్రొసీజర్ ప్రకారంగా, ఒక చట్టం ప్రకారంగా, చట్టబద్ధంగా ఎవరైతే సంతానం లేని పిల్లలు ఉంటారో ఆ పిల్లలు తమ వివరాలు వాళ్ళకి అందజేసి అక్కడి నుంచి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చుగా ఎస్పీ చెప్పారు. కానీ ఏదైనా ఇల్లీగల్ చట్టవిరుద్ధంగా చేసే ఏ పనినైనా చట్టం క్షమించదని, శిక్షార్హుడుగా ప్రకటిస్తామని చెప్పేసి ఎస్పీ చెప్పారు. అదే ప్రెస్ మీట్ వెల్లడించారు. అయితే ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేనో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు రాజశేఖర్. రైట్. సత్యనారాయణ, ఇంకొకటి ప్రధానంగా చిన్నపిల్లలు విక్రయించడం అనేది ఒక ఒక అందరినీ కలిచివేసే, ఎందుకంటే పిల్లల్లాగా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దానికోసం ప్రత్యేకంగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతోమందిని చూసాం. కానీ పుట్టిన తర్వాత విక్రయించడం అనేది ఒక పేదరికం కారణం అనుకోవచ్చా, లేకపోతే డబ్బు ఆశ చూపించడమా, లేకపోతే మాఫియా కారణము, లేకపోతే ఆ ప్రభావితం ఏమైనా కనిపించింది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ప్రధానంగా చూసుకుంటే ఇది పేదరికంకే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వ్యక్తి ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నారో అతనికి అంతకు ముందే ఆ ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతకుముందు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తర్వాత ఇద్దరు కవలల్ని కని ఆ తల్లి చనిపోయింది కాబట్టి ఓవరాల్ గా 5గురు పిల్లల నుంచి పోషించే శక్తి అతనికి లేదు. కానీ ఆ తర్వాత చెప్పుడు మాటలు కూడా, అంటే ఈ యొక్క పిల్లల్ని అమ్మితే డబ్బులు వస్తాయి అనేటటువంటి ఒక మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం ద్వారానే అతడు ఆ పిల్లల్ని అమ్మేందుకు ముందుకొచ్చాడు. అంటే ఓవరాల్ గా ఈ యొక్క విక్రయంలో అంటే కర్ణాటక ఎందుకంటే కర్ణాటకలో కొంతమంది సంతానం లేని వాళ్ళు ఈ పిల్లల్ని కొంటారు అనేటటువంటి ఒక సమాచారం ఆ కర్ణాటకకి చెందిన కొంత ఫ్యామిలీ ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ కి ఆ సమాచారం చేరవేయడంతోనే ఈ విషయం కర్ణాటక వరకు చేరింది. అందుకే ఇక్కడ పిల్లల్ని కర్ణాటకకు తీసుకెళ్లి అమ్మారు. అదొకటే కాకపోవచ్చు, లేదంటే దూరంగా తీసుకెళ్తే విషయం ఎవరికి తెలియదు అనుకున్నారు. ఎందుకంటే వాస్తవం కూడా ఇది గడిచి 9 నెలలైంది, అయినప్పుడు కూడా ఆలస్యంగా వెలుగు చూసింది కాబట్టి వాళ్ళు ఇది భావించి ఉండొచ్చు. అంటే దూరంగా కనుక తీసుకెళ్ళినట్టే అమ్మినట్టయితే ఎవరికి తెలియదని కూడా వాళ్ళు భావించి ఉండొచ్చు. అంటే ఓవరాల్ గా మనం ఏదనుకున్నా కూడా ఒక చట్టవిరుద్ధంగా పిల్లల్ని అమ్మడం మాత్రం బాగా తప్పని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏదైనా సంతానం లేని మన కనుక పెంచుకున్నట్టయితే ఒక ప్రొసీజర్ ప్రకారంగా చట్టబద్ధంగా ఆ పిల్లల్ని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా, అంటే ఇంకొక ముగ్గురిని అదుపులో త్వరలోనే పట్టుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా వీళ్ళందరూ కూడా 12 మంది అంటే డబ్బు ఆశపడారో లేదంటే మరి వాళ్ళ పిల్లలు ఒక కర్ణాటక కుటుంబం వీళ్ళ మీద కొంత అంటే ప్రోత్బలం చేసిందో, మొత్తం మీద ఓవరాల్ గా ఏ విషయం జరిగినప్పుడు కూడా ఒక ఇద్దరు పిల్లల్ని మాత్రం 50 రోజుల పసికందుల్ని మాత్రం ఇద్దరిని పిల్లల్ని అమ్మడం, ఆ తర్వాత కర్ణాటక వరకు తీసుకెళ్లడం, తర్వాత అక్కడి నుంచి పోలీసులు ఛేదించుకొని తిరిగి రావడం అభినందనీయంగా జిల్లా ఎస్పీ చెప్తున్నారు.